కాంగ్రెసు ఉచ్చులో పడకూడదని కేసీఆర్ ఎమ్మెల్యేలకు చెప్పడం. ఇది ఆయన ఈ మధ్యకాలంలో ఈ 15-20 రోజుల కాలంలో జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకొని కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళి ముఖ్యమంత్రిని కలవడం. ఇట్లా కలవడం వలన చాలామంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్తున్నారా అనే ఒక చర్చ రావడానికి ప్రధానమైన కారణమైంది. వీటితో పాటుగా వారు చెప్పిన మాటలకు అంత ప్రయారిటీ లేకపోగా గతంలో 2014, 2018లో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి ఎట్లయితే వెళ్ళినరో అట్లా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వస్తారు అనే మాటనే బలంగా ఎస్టాబ్లిష్ అయింది. ఇక్కడ నిన్న కేసీఆర్ మాట్లాడిన మాటలు వాటికి సంబంధించి వాళ్ళ మీడియాలో వచ్చిన వాటిలో 2 అంశాలు చాలా ప్రధానంగా కనబడుతున్నాయి. తన పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం ఒక అంశం, రెండవది భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించిన లేదా కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది లోపల ఆ ప్రభుత్వం పైన ప్రజలకున్న భ్రమలు తొలగిపోతాయని, ఈ వారు అమలు కాని హామీలు ఇవ్వడం వలన వాటికి నిధుల సమస్య వస్తుందని, ఉంటారా లేదా తెలుసుకోవాల్సింది వాళ్ళేనని, వాళ్ళ చేతుల్లోనే ఉందనే విషయాలు 2 విషయాలు చెప్పడం. ఈ 2 విషయాలలో ఒకవేళ మీరు అటువైపు కాంగ్రెస్ పార్టీపై వెళ్తే కనుక ప్రజల్లో బదనామవుతారు, రాజకీయంగా ఇబ్బంది అవుతుందని ఒక మాట చెప్పడం, రెండోది ఆ ప్రభుత్వం ఇన్ని హామీలు అమలు చేయలేక ప్రజల్లో వ్యతిరేకత వస్తే కనుక అది బీఆర్ఎస్కి అనుకూలించబోతున్నది. కాబట్టి మీరు ఒకవేళ పొరపాటున కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళినప్పటికీ మీరు ఇబ్బందుల పాలవుతారు, తర్వాత వచ్చే రాజకీయ పరిస్థితులు మొత్తం బీఆర్ఎస్కి అనుకూలంగా ఉంటాయి, కాబట్టి మీరు వెళ్ళొద్దు అని చెప్పడం. నిజంగానే ఆయన 2 నెలల తర్వాత బయటకు వచ్చి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నందినగర్లో నివాసంలో పార్టీ నాయకులు ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ ఈ విషయాలు వారు చెప్పడం. బహుశా ఆయన తొలిసారిగా బయటకు వచ్చి అధికారికంగా దానిపైన మాట్లాడినట్టు ఇక్కడ వార్తలు రాలేదు. కానీ నిన్న వితిన్ ద పార్టీ నాయకులతోని ఎమ్మెల్యేలతోని మాట్లాడిన వాటిల్లో బహుశా ఈ 2 నెలల కాలంలో జరిగిన అన్ని పరిణామాలపైన అతను మాజీ ముఖ్యమంత్రి స్పందించినట్లే. ఈ స్పందించడంతో పాటుగా భవిష్యత్తు కార్యాచరణ ఎట్లా ఉండబోతున్నది, ఎట్లా ఉండాలనే అంశాలపైన కూడా ఒక రేఖా మాత్రమైన పిక్చర్ను బీఆర్ఎస్ అధినేత ఎమ్మెల్యేలకు ఇవ్వడం జరిగింది. ఇది బహుశా ఈ మాట తర్వాత కూడా నాయకులు అటువైపు కాంగ్రెస్ వైపు వెళ్తారా, లేదా కనుక రేవంత్ రెడ్డిని కలుస్తారా, కలిసే విషయంలో ఒక మాట అన్నారు, కలిస్తే కలవండి కానీ ముందు సమాచారం ఇవ్వండి, సమాచారం ఇచ్చిన తర్వాత కలవండి అని వారు చెప్పడం. అంటే గందరగోళానికి తావు లేకుండా ఉండేందుకోసమై, గతం పునరావృతం కాకుండా ఉండేందుకోసమై కేసీఆర్ నిన్న పార్టీ ఎమ్మెల్యేలకు చేసిన సూచన, చెప్పిన మాటగా అర్థం చేసుకోవాలి. అయితే దీన్ని మరి బీఆర్ఎస్ నాయకులు ఎంతవరకు అమలు చేస్తారు, ఎంతవరకు అర్థం చేసుకున్నారు, వారు చెప్తున్నది నిధులకు సంబంధించిన ప్రోటోకాల్కు సంబంధించిన ఈ అంశాలు పదే పదే కనుక పునరావృతం అయితే వారు వెళ్ళి కలవడం అనివార్యమా అనే ప్రశ్న కూడా వస్తుంది. ఎట్లయితే ఏడాది లోపల కాంగ్రెస్కు హామీల అమలు విషయంలో సమస్యలు వస్తాయో, ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వం నుంచి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అలాంటి సమస్యలే ఒకవేళ వస్తే కనుక ఏమిటి పరిస్థితి అనేది కూడా ఓవరాల్గా తన పార్టీ ఎమ్మెల్యేలను వారికి అభయమిస్తూ వారు ఇంకో మాట అన్నారు, వచ్చే ప్రభుత్వం కూడా బీఆర్ఎస్దే అని. కాబట్టి ఇట్లా పార్టీ ఎమ్మెల్యేలు బయటికి వెళ్లకుండా కాపాడుకునే ప్రయత్నము, రెండోది పార్టీ పైన ఇక్కడ చాలామంది బయటికి వెళ్తున్నారు అనే ముద్ర రాకుండా బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో ధైర్యాన్ని, స్థైర్యాన్ని నింపే ప్రయత్నం కూడా కేసీఆర్ చేయడం, ఒంటరిగానే లోక్సభ ఎన్నికలకు పోతున్నామని చెప్పడంతో పాటుగా బారాస భాజపా 2 ఇవి ఏ టీం బి టీము కావు అని చెప్పడం, ఈ రెండింటి మధ్య దోస్తానా లేదన్న విషయాన్ని కార్యకర్తలకు, ప్రజలకు బలంగా చెప్పే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడిన మాటలు ఇవాళ మీడియాలో చాలా విస్తృతంగా వచ్చిన అంశాలు ఇవి.